హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ అనుకోండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు అస్సలు ఎవరు కూడా. వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఒకసారి వీడియో లైక్ చేసినట్లయితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి. ఇక నిన్నటి వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అని చెప్పేసి వ్లాగ్ అనేది షేర్ చేసుకున్నాను కదా. ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఎలా మెయింటైన్ చేసుకుంటాను, ఎలా వర్క్ చేసుకుంటాను అనేది ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయింది అన్నం తినేసరికి. అన్నం తినేసి వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసి అదే అప్లోడ్ అవ్వాలని చెప్పేసి బయట అయితే కూర్చునేసాను. అది బయట కూర్చుంటే కొంచెం తొందరగా అప్లోడ్ అవుతుందన్నమాట. ఇంట్లోకి అంతగా సిగ్నల్ రాదు, మెయిన్ సిగ్నల్ ప్రాబ్లం అండి మాకు. ఇంకా ఆ ఫోన్ బయట పెట్టేసుకొని ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, బయట కూర్చొని చేసుకునే పనులు ఏమైనా ఉంటే చేద్దామని చెప్పేసి పూలు అయితే అల్లుకుంటూ ఉన్నాను. ముందు రోజు కట్ చేసిన పువ్వులు ఉన్నాయి, రేపు శనివారం కదా పూజకు ఉంటాయని చెప్పేసి ఇంకా పూలు అయితే అల్లుకుంటూ ఉన్నాను. పూలు అల్లిన తర్వాత కాసేపు పిల్లలతో అటు ఇట్లా ఉన్న తర్వాత ఇదిగోండి బయట అయితే చిమ్ముతున్నాను. లోపల ఇంకా చిమ్మలేదనమాట. ముందు బయట చిమ్మేస్తే ఈ లోపల ఉన్న దుమ్మంతా కూడా పిల్లలు తొక్కి లోపలికి తీసుకురాకుండా ఉంటారు. ముగ్గు పెట్టాను కదా ముగ్గు పిండితోటి, అదంతా కూడా సగం గాలికి అలాగే సగం పిల్లలు తొక్కి మొత్తం ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ముందు బయట చిమ్మేశానంటే ఈ దుమ్ము కొంచెం డోర్ వేయకుండా గిన చిమ్మినట్లయితే ఈ ముగ్గు పిండి అంతా కూడా ఇంట్లోకి కూడా గాలికి అయితే వెళ్ళిపోతుందండి. అందుకని చెప్పేసి ముందు బయట చిమ్మేస్తున్నాను. ఇంకొక కారణం కూడా ఏంటంటే లోపల ఆకుకూరలు అవి సర్దాలన్నమాట. అవి సర్దేసి చిమ్ముదామని చెప్పేసి ముందుగా అయితే బయట చిమ్ముతున్నాను. పిల్లలు ఆడుకోవడానికి కిందికి వెళ్ళారండి. ఇంకా కిందింటి పిల్లలు ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు, పైన ఒక బాబు, మొత్తం 5గురు అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నారనమాట. ఇంకా ముగ్గు మీద కాలు పెట్టారంటే జారి పడిపోతారు. అది క్లీన్ చేసామంటే వాళ్ళు ఫ్రీగా ఆడుకోగలుగుతారని చెప్పేసి ఇంకా ముందైతే బయట క్లీన్ చేశాను. ఈలోగా ఒక కొరియర్ వచ్చిందని లక్కీ తీసుకొచ్చి ఇచ్చేసాడు. ఫ్రిడ్జ్ తీసుకున్నానని చెప్పాను కదండి, ఫ్రిడ్జ్లోకి కొంచెం షీట్స్ తీసుకున్నాను అనమాట. మరీ కలర్స్గా డార్క్గా ఉండే ఎందుకులే అని లైట్గా ఉంటాయి, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అని చెప్పి ఈ విధంగా ఈ కలర్స్ అయితే తీసుకున్నాను. షీట్స్ అయితే బాగానే ఉన్నాయండి, కాకపోతే 6 అని చెప్పారు, 5 వచ్చినాయి. క్వాలిటీ బాగుంది కానీ కాస్ట్కి అయితే నేను పెట్టిన కాస్ట్కి 124 రూపీస్ పడింది. 6 షీట్స్ అని చెప్పారు, కాకపోతే ఇక్కడ 5 షీట్స్ వచ్చినాయి. అందుకని చెప్పి రిటర్న్ పెడుతున్నాను. క్వాలిటీ అయితే పర్లేదండి, వీడియోలో చూపించినట్టుగానే వచ్చాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక షీట్ అనేది మిస్ అయ్యింది. నాకు 6 షీట్స్ అయితే ఫ్రిడ్జ్లోకి కరెక్ట్గా సరిపోతుందని ఇది అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. పర్వాలేదు, బాగుంది, కాకపోతే నాకు ఒకటి మిస్ అయింది కదా, అందుకే రిటర్న్ పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే చెప్పాను కదా ఇల్లు చిమ్మాలంటే ముందు కూరగాయలు సర్దాలని చెప్పి ఆ కూరగాయలు అయితే సర్దుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, కానీ కూరగాయల రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయండి. ఈవెన్ ఆకుకూరలు కూడా చాలా కాస్ట్ ఉందన్నమాట. ఇంకా టమాటాస్ అయితే చెప్పనక్కర్లేదు. హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి నాకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్లో బీన్స్ అనమాట. బీన్స్ 1 కేజీకి బీన్స్ వచ్చేసి 160 రూపీస్ అంట. చిన్న ఫ్యామిలీ అలాగే పూర్ ఫ్యామిలీ అయితే ఆ 160 రూపీస్కి ఒక్కొక్కరు అయితే 2 వీక్స్ వరకు వెజిటేబుల్స్ అంతా సర్దేసుకుంటారండి, కొంచెం పికిల్స్ చేసుకుంటూ కొంచెం కర్రీస్ చేసుకుంటూ. కానీ 160 రూపీస్ 1 కేజీ అనేసరికి నాకైతే ఆశ్చర్యం వేసింది. కొంచెం తీసుకుందాం పులావులోకి ఉంటుంది అనుకున్నాను, కానీ మళ్ళీ తీసుకుందాంలే, ఎప్పుడైతే వండుతానో అప్పుడే తీసుకుందాం అనిపించింది. ఎందుకంటే అవి 2-3 పోయినా కూడా పాడైపోతాయి అన్నమాట. ఎందుకులే అని చెప్పి ముందైతే ఇదిగోండి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉండే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను. ఏది ఉన్నా లేకపోయినా ఆనియన్స్ టమాటో ఉంటే మన వంట అనేది చేసేయచ్చు కదా. ఆనియన్స్ అయితే మొన్న తీసుకున్నానండి. ఇంకా వెజిటేబుల్స్లో అంటే బయట కాకుండా ఇంట్లో పాడైపోయిన ఫ్యాన్స్ ఉన్నాయండి, ఫ్యాన్లు సైకిళ్ళు ఉన్నాయి, అవి వేసేసి పాత ఇనుప సామాన్ల వాళ్ళ దగ్గర ఆనియన్స్ తీసుకున్నాను. ఇనుము వచ్చేసి డబ్బులకు తీసుకున్నారు, ప్లాస్టిక్ వచ్చేసి ఆనియన్స్ ఇచ్చారనమాట. క్యారెట్, మామిడికాయలు, క్యాబేజీ ఇవన్నీ కూడా తీసుకున్నాను, చూసారు కదా వీడియోలో. ఇంకా కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. ఇవన్నీ కూడా కాస్ట్ అయితే 60 అబోవ్ అండి. మొత్తం 1 కేజీ వచ్చేసి 60 అబోవ్ ఉన్నాయి. టమాటోస్ అయితే 70 ఉన్నాయి. మ్యాంగోస్ వచ్చేసి 60, క్యాబేజీ 60, ఇదో కీరా దోసకాయ ఉంది కదా అది కూడా 60 అంట, క్యారెట్ 60, ఇదేమిటి బీట్రూట్ 60. మ్యాంగోస్ అయితే ఎల్లో మ్యాంగోస్ 50కి ఇచ్చారండి, ఇంకా అదైతే కొంచెం తక్కువే పడింది. గోంగూర కట్ట పెద్ద కట్టలు వెళ్ళండి, అదైతే వర్త్ అనిపిస్తుంది. ఈ వెజిటబుల్ కాస్ట్తో పోల్చుకుంటే ఆ కూర కొంచెం బెటరే అనిపించింది. 20 రూపాయల కట్ట.
ఇంకా కొంచెం పుల్లగా ఉండేదే తీసుకున్నాను నేను. ఈవినింగ్ అయితే పిల్లలకి ఇంకా పాలు చాకోస్ ఇస్తున్నాను. స్నాక్స్ అయితే ఏమీ చేయలేదు. వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు కదా, కిందింట్లో అల్లరి చేస్తున్నారు. వెళ్ళి ఒక కోటింగ్ ఇచ్చాను అందరికీ, వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి అందరికీను. ఎలా అంటే ఇల్లంతా కూడా రచ్చ చేస్తున్నారనమాట. గ్రౌండ్లో కూడా అంతగా అరవరు, అంతగా అరిచేస్తున్నారు. ఆ అక్క ఏమీ అనలేదు, సైలెంట్గా ఆడుకొని ఇచ్చేస్తుంది. కానీ నాకే నచ్చలేదు అలా అల్లరి చేయడం. పైన మా ఇంట్లోకంతా వినిపిస్తూనే ఉన్నాయి ఆ సౌండ్స్. ఇంకా వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో కదా, ఏమీ అనలేక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇంకా వెళ్ళి అందరినీ తిట్టేసి వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని మా పిల్లల్ని అయితే ఇంటికి వచ్చి పాలు తాగమని చెప్పి అరిశాను. వీళ్ళకైతే కొంచెం పాలు కాంచేసి చాకోస్ వేసి ఇచ్చాను. ఈ రోజుకు ఇవే స్నాక్స్. ఇంకా వీళ్ళని తీసుకురాక ముందుకే నేను ఇల్లు చిమ్మేసి వెళ్ళాను కదా, రోజు రాగానే పాలు కాంచేసి ఇచ్చాను. వాళ్ళు తాగుతున్నారు. ఇంకా నేనైతే కాళ్ళు మొహం కడుక్కొని దీపం పెట్టుకొని ఒక 2 అగరబత్తులు అయితే వెలిగించుకున్నాను. ఇట్లా వెలిగించుకుంటే ఆ అగరబత్తుల స్మెల్ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా, మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. ఇంకా రైస్ వండే పని అయితే ఏం లేదండి నాకు. అందుకని చెప్పేసి ఇక్కడ ఆకుకూర వలుచుకుంటూ కూర్చున్నాను. గోంగూర కొత్తిమీర తెచ్చాను కదా, గోంగూర అయితే వలవలేదు కానీ కొత్తిమీర అయితే ఈ విధంగా వలుచుకుంటున్నాను. కాడలు ముదిరిపోయిన ఆకు ఒక సైడు, ఫ్రెష్గా ఉన్న ఆకు ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటున్నాను. దీంతో ఏదైనా పికిల్ చేద్దాం, పచ్చడి చేద్దాం అనేసి. కాడలు ఫ్రెష్గా ఉన్న కాడలు కదా, లేతగానే ఉంటాయి. పచ్చడి చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అడుగున ఒక పేపర్ వేసేసి ఇలా కొత్తిమీర మొత్తం పెట్టేసి పైన కూడా ఒక పేపర్ అయితే పెట్టేస్తున్నాను. కొత్తిమీర కూడా చాలా కాస్ట్ పెరిగిందండి. ఇంతకుముందు 20-25కి కట్ట ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 40 రూపీస్ అంట. ఇక్కడ కొత్తిమీర కొంచెం కాడలు పొడవుగా, వేర్లు పొడవుగా ఉన్న వాటికి ఇట్లా తీసి పెట్టాను. వాటర్లో వేసి పెడితే వస్తుంది అని చెప్పారు. సరే వస్తుందో రాదో వేసి పెడదాంలే అని చెప్పేసి కొన్ని మాత్రమే ఇలా తీసి పక్కన పెట్టేశాను. ముందు వెజిటబుల్స్ సర్దుకున్నప్పుడే మొత్తం క్లీన్ చేశాను కదా, మళ్ళీ చూసారా కొత్తిమీరలో నుంచి ఎంత డస్ట్ వచ్చిందో. ఇంతేనండి, ఎంత ఇల్లు క్లీన్ చేసినా సరే మనం పని చేస్తూ ఉంటే డస్ట్ వస్తూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. అట్లా వదిలేసామంటే మొత్తం ఇల్లంతా గలీజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే కొత్తిమీర వలిసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ చేప మీద అంతా కూడా బయట ఇదిలిచ్చేసి ఇంకా చేప అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను. మార్నింగ్ పెరుగు అయితే తోడు పెట్టేశానండి. మధ్యాహ్నానికి తోడుకోలేదు కానీ నైట్కి అయితే బాగా తోడుకుంది. తీసి ఫ్రిడ్జ్లో పెట్టాలి, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. మార్నింగే ఇడ్లీ పిండికి నానబెట్టాను. అంటే ఇడ్లీ పిండి రవ్వ వేసి కాకుండా ఇలా బియ్యంతో నానబెట్టాను అనమాట. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు పచ్చి బియ్యం, 1 గ్లాస్ వచ్చేసి ఉప్పుడు బియ్యం అంటారు, హాఫ్ బాయిల్ రైస్, అవి వేసి నానబెట్టేశాను. కొంచెం మెంతులు కూడా వేశాను. ఆల్రెడీ ఉదయమే 3-4 సార్లు క్లీన్ చేశాను. ఇప్పుడు కూడా ఒకసారి క్లీన్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెమే వేశాను కాబట్టి మిక్సీలోనే వేస్తాను. ఉదయం దోశలు వేసినప్పుడు కొంచెం పిండి మిగిలిపోయిందండి. ఒక 2-3 దోశలకు మాత్రమే పిండి మిగిలిపోయింది. మధ్యాహ్నం వండిన అన్నం కూడా చాలా ఉందన్నమాట. అందుకని నేను ఈరోజైతే ఈవినింగ్ టైంలో వంట చేయలేదు డిన్నర్కి. ఆ అన్నం కొంచెం పెరుగన్నం కలిపేసి ఈ దోశ పిండిలో కొంచెం గోధుమ పిండి, 1 కప్పు గోధుమ పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. తగినంత వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టాను. ఒక 1/2 అవర్ అలా ఉంటే దోశలు బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఈ పిండి అయితే బియ్యం ఇడ్లీ పిండి ఉంది కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. పిండి కొంచెం లూజ్ అయినట్లయితే కొద్దిగా ఇడ్లీ రవ్వ వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే కరెక్ట్గానే ఉంది, ఇంకా లూజ్ ఏం అవ్వలేదు. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలంటే గ్రైండర్లో రుబ్బుకుంటే బాగుంటుంది అనమాట. ఈ పిండి అయితే పక్కన పెట్టేసి ఈ గోధుమ పిండిది కదా, ఇందాక గట్టిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కొంచెం దోశ బ్యాటర్ లాగా కలిపేసుకున్నాను. నార్మల్ దోశ బ్యాటర్ కంటే ఇది కొంచెం చిక్కగా ఉండాలండి. అలా ఉంటేనే దోశలు బాగా వస్తాయి, అంటికి రాకుండా. దోశలాగా వేసేసుకోవడమే, మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా వేసేసుకొని ఆయిల్తో కానీ నెయ్యితో కానీ కాల్చుకున్నామంటే దోశలు చాలా బాగుంటాయి. బియ్యం పిండి దోశలతో పోల్చుకుంటే ఇవి హెల్త్కి కూడా కొంచెం మంచిదేనమాట. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా, చాలా మంచిది. ఇవి వేస్తున్నప్పుడు క్రిస్పీగా వేసి ఒక పక్కన పెడితే కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు వేసినా సరే దోశలు ఎర్రగా వస్తాయి. మధ్యాహ్నం ఆలు ఫ్రై చేశాను కదా, పులిహోర ఆలు తాలింపు అని చెప్పి చేశాను కదా, అది ఉందండి. అది మధ్యాహ్నం కొంచెం మెత్తగా అయిపోయింది కదా, బంగాళదుంప ఉడకబెట్టినప్పుడు. దోశకైతే పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం పల్లి చట్నీ చేశాను. ఏ కర్రీస్ ఉన్నా పిల్లలకైతే కొంచెం చట్నీ అయితే ఉండాలి. ఇంట్లో పికిల్స్ కూడా పుదీనా చట్నీ, కొంచెం దొండకాయ చట్నీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే తింటారు, కానీ మ్యాంగో పికిల్తో అట్లా తినాలంటే అంతగా తినలేరు. అందుకని ఆలు కర్రీతో పాటు కొంచెం చట్నీ కూడా చేసేసి వాళ్ళకైతే దోశలు అయితే వేసి ఇచ్చేస్తున్నాను.
ఇంకా మా వారు వచ్చేసరికి 11-12 అవుతుందండి. ఆ టైంలో తనకి మళ్ళీ వేసి ఇచ్చేసేయాలి. దోసలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. మనం వేడివేడిగా తినాలనుకుంటే క్రిస్పీగానే ఉంటాయి. కొంచెం చల్లారిన తర్వాత అయినా సరే మెత్తగా ఉంటాయన్నమాట. చపాతీల కంటే కూడా చాలా మెత్తగా ఉంటాయండి. వేసేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయి. దోసలు మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మిగిలిపోయిన దోసపిండి లేకపోయినా సరే ఇడ్లీ పిండి ఉన్నా వేసుకోవచ్చు. ఏది లేకపోయినా ఓన్లీ గోధుమ పిండి కూడా ఇలా కలిపేసి దోసలు వేసుకోవచ్చు. వీళ్ళైతే తినేసి 9కంతా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడైనా పడుకొని వెంటనే పడుకోరండి. ఇద్దరు బాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ 10 అవుతుంది పడుకునేసరికి. ఎంత చెప్పినా వినరు. ఇప్పటి నుంచి మళ్ళీ బాదం పప్పు నానబెడదాం అని అనుకుంటున్నాను. కాకపోతే బాదం పప్పు డబ్బా అనేది పైన పెట్టడం వల్ల అస్సలు గుర్తుండదండి. ఇది తీసి కిచెన్ కొంచెం స్టవ్ దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలా అయితే రోజు చూస్తూ ఉంటాం కదా, గుర్తుంటుంది అని. ఇప్పుడైతే కొంచెం బాదం పప్పు నానబెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా పెరుగు, దోసపిండి అన్నీ కూడా సైడ్ తీసి పెట్టేసి పెరుగు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత తనకైతే దోశలు వేసేయాలి. నేనైతే పిల్లలతో పాటు కొంచెం దోశ తినేసాను. ఇంకా మా వారు వచ్చిన తర్వాత పెరుగన్నం తినేద్దామని ఉన్నానన్నమాట. ఇక్కడైతే స్టవ్ దగ్గర మొత్తం కొంచెం క్లీన్ చేసుకొని గిన్నెలు కడిగేసి పెట్టుకున్నామంటే కిచెన్లో వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంటుంది. వీళ్ళ స్నాక్స్ బాక్స్ తీసి ఇక్కడ పెట్టేస్తారు. ఇంకా అవి కూడా కొంచెం క్లీన్ చేసి పక్కన పెట్టానంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. ఇక నైటే కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మార్నింగ్ చట్నీకి ఈజీగా ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఫ్రై చేసిన పల్లీలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అందుకని చట్నీకి అయితే ప్రిపేర్ చేసి పెట్టట్లేదు. ఈ స్టవ్ దగ్గర అంతా కొంచెం క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఆల్రెడీ తిన్న గిన్నెలు, దోసపిండి అవన్నీ వేసినవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకున్నామంటే కిచెన్ అయితే పని అయిపోయినట్టే ఉంటుంది. ఆ తర్వాత టైం ఉంటే ఆకుకూర వలుచుకుందాం అనుకుంటున్నాను. గోంగూర ఉంది కదా, అది వలుచుకుందాం అనుకుంటున్నాను. చూడాలి. ఈ పని అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ ఏ పని పడకుండా ఉంటే అప్పుడు వలుచుకుంటాను అనమాట. ఇక్కడ నేను పదే పదే వీడియో కాల్ చూస్తూ ఉన్నాను కదండి. నేను చూస్తుంది వీడియో కాల్ కాదు, అక్కడ వేరే ఫోన్లో వీడియోస్ పెట్టుకున్నాను. నేను ఎవరైనా సరే నాకు తెలిసిన వాళ్ళవి, లేదంటే నాకు నచ్చిన యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా సరే ఫాలో అవుతూ ఉంటాను కదా, అలాంటివి మాత్రం ఇలా గిన్నెలు కడుక్కునేటప్పుడు ఒక సైడ్ పెట్టేసుకొని ఫోన్ దూరంగా చూస్తూ వర్క్ అనేది చేసుకుంటాను. నాకు బోర్ కొట్టకుండా ఉంటుంది. నాకు వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటానన్నమాట. నేను చూసేవి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళవి, అలాగే కొంచెం హెల్ప్ చేసే వాళ్ళవి ఉంటాయి కదా, లైక్ శ్రీదేవి హెల్పింగ్ పూర్ పీపుల్స్ అని చెప్పేసి అట్లాంటి ఛానల్స్ కొన్ని చూస్తాను నేను. ఇలా చెప్పచ్చో లేదో తెలియదు. ఇంకా కొన్ని నాకు తెలిసిన యూట్యూబ్ ఛానల్స్, నచ్చిన యూట్యూబ్ ఛానల్స్ కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. అవి కూడా నాకు నచ్చిన వీడియోస్ ఏమన్నా ఉంటే ఇలా పెట్టుకొని దూరంగా చూస్తూ ఉన్నామంటే బోర్ కొట్టకుండా ఉంటుంది. ఏది లేదు అనుకుంటే ఏమైనా సాంగ్స్ అయినా సరే పెట్టుకొని, నేను సాంగ్స్ అయితే అంతగా పెట్టుకోను కానీ కొంచెం ఏమంటారండి, ఏమైనా సినిమాలాగా కానీ ఏదైనా స్టోరీస్ అట్లా పెట్టుకొని చూస్తానన్నమాట. ఇదిగోండి గిన్నెలంతా కడిగేసిన తర్వాత స్టవ్ అయితే ఇలా ఉంది. ఇంకా మా వారికి ఒక్కరికే దోశ వేసేయాలి. అక్కడ కనిపిస్తున్న వాటర్ బాటిల్ కొత్తగా తీసుకున్నానండి. అది క్లీన్ చేద్దామని చెప్పేసి లోపల కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసేసి నిమ్మ తొక్కలతో సహా వేసాను. నిండుగా నీళ్లు పట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఇదండి నైట్ రొటీన్ అయితే. మార్నింగ్కి పిండి కొంచెం పొంగింది, అంతగా పొంగలేదు కానీ లైట్గా అయితే పొంగింది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకోవాలి. మార్నింగ్ రొటీన్ రోజు ఒకేలాగా ఉంటుందండి. ఆల్మోస్ట్ ఉదయాన్నే లేవడం, ముగ్గు పెట్టుకోవడం, అలాగే ఇక్కడ ఇడ్లీలు కానీ, దోశలు కానీ, చట్నీలు కానీ ప్రిపేర్ చేసుకోవడం, పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అందరికీ ఒకేలాగా ఉంటాయి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకొంచెం ఫాస్ట్గా, ఇంకొంచెం ప్లాన్డ్గా పని చేసుకోవాల్సి ఉంటుంది. నైటే ఆల్రెడీ పల్లీలు కూడా ఫ్రై చేసి ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా చట్నీ కూడా చేసేయాలి. ముందుగా ఇడ్లీ పెట్టేశానంటే అవి ఉడుకుతూ ఉంటాయి. ఇదే స్టవ్ మీద ఒక సైడు వాటర్ కూడా పెట్టేశారనమాట. పిల్లలు స్నానానికి వాళ్ళు లెగిసారు, ఇంకా వాటర్ పెట్టేస్తే వాళ్ళు స్నానాలు కూడా చేసి వచ్చేస్తారనమాట. పొద్దున్నే నేను కాఫీ పెట్టుకొని తాగేశానండి. మా వారికి అయితే జీరా వాటర్ పెట్టేసి పక్కన పెట్టేశాను. కాకపోతే తను పొద్దున్నే లెగవలేదనమాట. కొంచెం లేట్గా లేసారు, నైట్ లేట్గా పడుకున్నాం కాబట్టి. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి మళ్ళీ ఒకసారి వేడి చేసేసి అందులో నిమ్మరసం, హనీ వేసేసి కలిపి ఇచ్చేస్తున్నాను. ఈ పౌడర్ వచ్చేసి సేమ్ మెజర్మెంట్లో తీసుకోవాలి. ఒక చిన్న గ్లాస్తో కానీ లేదంటే చిన్న కప్తో కానీ వాము, మెంతులు, అలాగే జీలకర్ర, సోంపు ఈ 4 కూడా సేమ్ మెజర్మెంట్స్లో తీసుకున్నాను. నేనైతే వాము కొంచెం తగ్గించి వేస్తానండి, అది కాస్త ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
కొంచెం తగ్గించి వాము వేసుకుంటాను. మిగతా అంతా కూడా సేమ్గా తీసుకొని డ్రై రోస్ట్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ పౌడర్ కూడా ఆరబెట్టేసి ఒక ఎయిర్ కంటైనర్లో వేసేసి గాజు సీసాలో వేసేసి స్టోర్ చేసుకున్నామంటే అది వాడుకోవచ్చు అనమాట. డైలీ ఒక చిన్న టీ స్పూన్ నిండా ఇలా వేసేసుకొని హాట్ వాటర్లో తాగేయచ్చు, లేదంటే బాయిల్ చేసుకొని కూడా తాగేయచ్చు. అందులోనే నేనైతే కొంచెం డ్రై చేసిన తులసి ఆకులు కూడా వేసి పెట్టేశాను. ఇదిగోండి పల్లి చట్నీ అయితే చేసేసాను. పల్లి చట్నీ కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇందులో పల్లీలు పుట్నాలతో పాటు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను, అందుకే గ్రీన్ కలర్లో ఉంది. ఇప్పుడు చెప్పండి తీసేయమని చెప్పి పిల్లల్ని కరివేపాకు పక్కకి, కొత్తిమీర కూడా పక్కన తీసి పక్కన పెట్టేస్తారండి మా పిల్లలైతే. అందుకని చట్నీ చేసేటప్పుడు మాత్రం అందుబాటులో ఉంటే కొత్తిమీర కరివేపాకు కంపల్సరీ వేస్తాను. వీళ్ళైతే టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.